హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి। ఈ రోజు నేను నాని గారు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా కోర్టు మూవీకి వెళ్ళడం అయితే జరిగింది। ఈ సినిమాకి వెళ్ళడానికి గల ముఖ్య కారణం నాని గారు అండి। ఆయన కోర్టు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆడియన్స్ కి ఒక ఛాలెంజ్ అయితే విసిరాడు। 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? అది మ్యాటర్। సో ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి నేను సినిమాకి వెళ్ళడం అయితే జరిగింది। సినిమా చూసి వచ్చిన తర్వాత నా అభిప్రాయం టోటల్ గా మారిపోయిందండి। అర్జెంట్ గా హిట్ 3 ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకోవాలని అంత ఉత్కంఠ నాలో పెరిగింది అనమాట। సో సినిమా ఎలా ఉంది దాని గురించి వివరంగా రివ్యూ చెప్పే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి। ఇక రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం। మన టాలీవుడ్ గానీ కోలీవుడ్ గానీ ఇతర ఇండస్ట్రీల నుంచి కోర్టు బ్యాక్ డ్రాప్ లో వచ్చినటువంటి సినిమా లిస్ట్ అంటూ తెస్తే కొన్ని చాలా హ్యూజ్ హిట్ అయినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి। అందులో మనం గుర్తుండిపోయినటువంటి సినిమాలు అమితాబ్ గారు నటించినటువంటి పింక్ సినిమా గానీ అండ్ జనగణమన పృథ్వీరాజ్ గారు నటించినటువంటి జనగణమన మూవీ గానీ సూర్య గారు నటించినటువంటి జై భీమ్ సినిమా గానీ సో ఇవన్నీ ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రతి ఒక్కరికి తెలుసు। ఆ లిస్ట్ లో మనకి కోర్టు బ్యాక్ డ్రాప్ లో వచ్చినటువంటి స్క్రీన్ కి కళ్ళు అతుక్కుపోయేలాగా అలా కూర్చోబెట్టి సినిమా చూపించినటువంటి మన తెలుగులో వచ్చినటువంటి సినిమా ఏదైనా ఉందంటే కోర్టు మూవీ అండి। చూస్తున్నంతసేపు 2.5 గంటల సినిమాని అలా కూర్చోబెట్టి అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక ఇంటెన్సిటీ మనలో కల్పించారనమాట। సో నిజంగా మనం పింక్ జనగణమన జై భీమ్ అలా చెప్పుకున్నట్టు ఈ సినిమాను కూడా ఆ లిస్ట్ లో చేర్చాల్సిందే, అంత అద్భుతంగా ఉంది సినిమా। స్పాయిలర్ లేకుండా డీటెయిలింగ్ గా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఒక టీనేజర్స్ వైజాగ్ సిటీలో లవ్ చేసుకుంటారు, అనుకోకుండా లవ్ చేసుకుంటారు। సో వాళ్ళ లవ్ కి ఒక శత్రువు ఎదురుపడతాడు। ఆ శత్రువు ఎవరై ఉంటారు, అమ్మాయి తరపు నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్ అన్నమాట। తన ఫ్యామిలీలో ఉన్నటువంటి అమ్మాయి తనకంటే తక్కువ స్థాయి ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ గార్డ్ కొడుకుని లవ్ చేసిందని చెప్పేసి శివాజీ గారు వీళ్ళే కేసు పెడతారనమాట। ఈ విధమైన చట్టాలన్నీ బంధించేసి అతని మీద ఎక్కడ లేని కేసులన్నీ పెట్టేసి అరెస్ట్ చేయిస్తారు। అందులో మెయిన్ ఇంపార్టెన్స్ ఫోక్సో యాక్ట్, ఆ ఫోక్సో కేసును అయితే అతని మీద నమోదు చేయడం అయితే జరుగుతుంది। ఈ కేసు తీసుకోవాలన్నా గానీ లాయర్లు కూడా ముందుకు రారనమాట। సో అనుకోని విధంగా ఒకే ఒకడు ముందుకు వస్తాడు, ప్రియదర్శి గారు। సో అతను వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ కేసుని వాదించాడు అండ్ భారతదేశంలోనే పవర్ఫుల్ చట్టం అయినటువంటి ఫోక్సో యాక్ట్ ని అసలు ఏ విధంగా క్రాస్ చేసి మరి ఆ కుర్రను బయటికి విడిపించాడు అనేదే ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ అన్నమాట। సో సినిమా చూడకపోతే చూడండి। ఎందుకు ఈ సినిమా చూడాలని నేను చెప్తున్నానంటే ఫోక్సో యాక్ట్ ఎంత పవర్ఫుల్, అది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అండ్ అది ఎంత పవర్ఫుల్ యాక్ట్ అనేది ప్రతి ఒక్కరికి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటది। ఈ సినిమాలో చాలా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది అండ్ ప్రతి ఒక్కరు ఒక చట్టం అండ్ ఒక మంచి సినిమా చూడాలంటే ఈ సినిమాకి వెళ్లాల్సిందే। ఈ సినిమాలో నటించినటువంటి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చిన్న హీరోగా నటించినటువంటి హర్ష రోషన్, సో అతను యాక్టింగ్ చాలా బాగా చేశాడు అండ్ హీరోయిన్ గా నటించినటువంటి శ్రీదేవి అనుకుంటున్న అమ్మాయి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు। సో అమ్మాయి కూడా చాలా అద్భుతంగా చేసింది। ఫస్ట్ వీళ్ళు స్క్రీన్ ప్రెజెంట్ చూడగానే ఏంట్రా ఈ నిబ్బా స్టోరీ, నాకు అర్జెంట్ గా ఈ సినిమా ఇది స్కిప్ అయిపోతే బాగుంది అనుకున్నాను, కానీ చూడగా నాకే నచ్చింది। అంత అద్భుతంగా మరి అంత లిమిటేషన్ లో సినిమాను ఉంచుతూ ఎక్కడ వల్గారిటీ అనేది చూపించకుండా చాలా అద్భుతంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ లవ్ స్టోరీని చాలా క్యూట్ గా ప్రెజెంట్ చేశారు అండ్ నిజంగా డైరెక్టర్ గొప్పతనంగా మెచ్చుకోవాలన్నమాట। చూడగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీ ఇంకా ఉంటే బాగున్నాం, అంటే కెమిస్ట్రీ అంటే తప్పుగా అనుకోమాకండి, అంటే సినిమాలో ఉన్నటువంటి వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ యాక్టింగ్ ఇంకొంచెం కొనసాగి ఉంటే బాగుండని నాకే అనిపించింది। సో ఆ లెవెల్లో యాక్ట్ చేశారనమాట అండ్ సపోర్టింగ్ రోల్ లో నటించినటువంటి సాయి కుమార్ గారు కూడా క్లైమాక్స్ ఇంపార్టెన్స్ సీన్ లో వచ్చి అతను చెప్పేటువంటి మోటివేషనల్ డైలాగ్ ఉంటది, సినిమా లెవెల్ లో మార్చి పడేస్తుంది అనమాట। సో ఆ విధంగా సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా బాగుంటుంది అండ్ రోహిణి గారి యాక్టింగ్ బాగుంటుంది। శుభలేఖ సుధాకర్ గారు కూడా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ప్లే చేశారు, ఆయన యాక్టింగ్ కూడా బాగుంటుంది। ఇక లాయర్ గారు నటించినటువంటి హర్షవర్ధన్ గారు, సో ఆయన ప్రతి ఒక్కరికి తెలుసు కదా, ఒక కమెడియన్ ఒక ఆర్టిస్ట్, ప్రతి క్యారెక్టర్ ఆయన చేయగలుగుతాడు। సో అటువంటి టాలెంటెడ్ ఆయన రైటర్ కూడా మంచి రైటర్ అండ్ యాక్టర్ అయినటువంటి హర్షవర్ధన్ గారి యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది। ఆ సినిమాలో హీరోగా నటించినటువంటి ప్రియదర్శి గారు అండి, ప్రియదర్శి గారు ఒక పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా నటిస్తూనే హీరోగా అతని నుంచి వచ్చినటువంటి మల్లేశం గానీ బలగం గానీ సో ఇప్పుడు కోర్టు మూవీ అతను గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు హీరోగా స్టాండర్డ్ అవ్వాలని, ఇలాగే చేసుకుంటా అయితే ఒక మంచి సూపర్ స్టార్ అవుతాడండి, మనం టీఎఫ్ఐకి మంచి సినిమాలు అందిస్తున్నాడు। సో అతను నిజంగా ఇటువంటి సినిమాలతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రియదర్శి గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది। అండ్ ఈ సినిమాలో నేను బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ పక్కన పెట్టండి, ఒకే యాక్టర్ నా మధ్యలో ఉండిపోయాడండి, ఆ యాక్టర్ ఎవరు కాదు శివాజీ గారు అండి। శివాజీ గారు విలనిజం చూపిస్తాడు ఈ సినిమాలో, నా భూతం నా భవిష్యత్ అనమాట। ఎప్పుడో నా చిన్నప్పుడు ఇంటర్వెల్ సీన్ లో గిరి అని చిరంజీవి గారు అంటే అరుస్తాడు కదా, అది 1.0 అనమాట। దీనిలో 2.0 ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత శివాజీ గారు డైరెక్ట్ గా ఒక సినిమాలో స్క్రీన్ ప్రెజెన్స్ చూపిస్తూ విలనిజం చూపించాడు। అబ్బాయి మనకి తమిళ్లో విజయ్ సేతుపతి మనం ఇక్కడ డప్పు కొట్టుకుంటాం గానీ
విజయ్ సేతుపతి వీళ్ళంతా కాదండి, మన తెలుగులో ఇప్పుడు శివాజీ గారు మరో విజయ్ సేతుపతిలో అవబోతున్నాడు అనమాట. అదేం పర్ఫార్మెన్స్ స్వామి, అసలు శివాజీ గారు అరుస్తూ ఉంటే పిన్ డ్రాప్ సైలెన్స్, థియేటర్ మొత్తం అలా కళ్ళు అలా తెరిచి మరీ చూసుకున్నారనమాట పెద్ద చేసి. సో భయపెట్టాడు సినిమాలో, అంత బీభత్సమైనటువంటి యాక్టింగ్ చేశాడు ఆయన. అంటే శివాజీ గారికి నెగిటివ్ రోల్ లో నటించడం ఇదేం కొత్త ఏం కాదు. శ్రీకాంత్ గారు శివాజీ గారు నటించినటువంటి సినిమా ఒట్టేసి చెబుతున్నా, ఆ సినిమా చూడండి. శివాజీ గారు విలనిజం ఏంటో ఇప్పుడు పుట్టింది కదనమాట, ఆయన ఫస్ట్ నుంచో ఉంది. సో ఆయనకి ఈ మధ్య చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఆయనకి ఇటువంటి విలనిజం రావడం అనేది చాలా గ్రేట్. ఆయనకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ న్యాయం చేశాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని క్యారెక్టర్ మీకు గుర్తుంటుంది. అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ పేరైతే నాకు ఐడెంటిటీ లేదు కానీ సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ లో బీజిఎం స్కోర్ ఇస్తాడు, అదిరిపోయింది, నిజంగా చాలా బాగుంది. ఇంకా ఫైనల్ గా డైరెక్టర్ అండి, ఈ సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్. నిజంగా కొత్త డైరెక్టర్ అయినప్పటికీ ఒక ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి డైరెక్టర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా సినిమా తీశాడు. నిజంగా అతను తీసుకున్నటువంటి పాయింట్ ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ 2.5 గంటలు మనల్ని థియేటర్ లో అలా స్క్రీన్ చూసే విధంగా కూర్చోబెట్టగలిగాడు. సో నిజంగా మంచి సినిమా అయితే తెలుగు ప్రేక్షకులకు అందించడం అయితే జరిగింది. ఎక్కడ లాగ్ లేకుండా, పనికి మళ్ళీ డ్రామా లేకుండా, లూప్ లేకుండా, సినిమాగా స్క్రీన్ ప్లే వైజ్ గా అండ్ కొన్ని డైలాగ్స్ కూడా కొన్ని ఏంటి సినిమాలో ఉన్నటువంటి ప్రతి డైలాగ్ బాగుంటుంది. సో ఎంత కథకి ఎంత అవసరమో అంత మేరకే సినిమాని తీర్చిదిద్దాడండి. సినిమా ఎక్కడి వరకు మనం చెప్పగలగాలో అంతవరకు ఓవర్ బిల్డప్, లూప్ ఏదో ఉండదు సినిమాలో. సో అంత క్లియర్ గా సినిమా ఉంటుంది. అండ్ మీరు చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. దీంట్లో ఒక చట్టాలని మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, సెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ పోక్సో యాక్ట్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అది అంత పవర్ఫుల్ కేసు కింద అలా మారింది, ఎవరికి వర్తిస్తుంది, ఎవరు ఏ తప్పులు చేయకూడదు, ఇవన్నీ సినిమాలో బాగా చూపించారు. అండ్ మీకు ఎక్కడ సాంగ్స్ ఉండవు, ఒకే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ తప్పించి ఇంకెక్కడ డ్రామా ఉండదు. మొత్తం కోర్టులోనే సినిమా మొత్తం నడుస్తుంది. ప్రతి ఒక్కరి సినిమా చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నాకైతే బాగా నచ్చింది. నేను ఫైనల్ గా చెప్పేది ఒకటేనండి, ఈ సినిమాలో యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎవరు నాకు కనిపించలేదు. ఓన్లీ యాక్టర్స్ వాళ్ళు పర్ఫార్మెన్స్ మాత్రమే ఇచ్చారు. కానీ ఈ సినిమాలో మెయిన్ యాక్టర్ స్టోరీ అండి. స్టోరీ బలంగా ఉంది కాబట్టి ఈ సినిమా ఇలా నిలబడగలిగింది. అండ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, మన తెలుగు ఆడియన్స్ కి సినిమాలు, మాస్ సినిమా గానీ, క్లాస్ మూవీస్ గానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ తో వచ్చినటువంటి సినిమాలు చాలా వస్తుంటాయి. అందులో హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి, రాటు సినిమాలు ఉంటాయి, అలా చాలా ఉంటాయి. కానీ మంచి సినిమాలు మాత్రం చాలా అరుదుగా వస్తుంటాయి. ఆ లిస్ట్ లో చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా చూశాను, అదే కోర్టు మూవీ. సో ఇదండి కోర్టు మూవీకి సంబంధించినటువంటి రివ్యూ అండ్ లేట్ రివ్యూ అనమాట. అండ్ రేపు కిరణ్ అబ్బవరం గారు కూడా ఒక ఛాలెంజ్ విసిరాడు ఆడియన్స్ కి. సో అది కూడా అటు ఇటుగా ఉందన్నమాట ఆ సినిమా టాక్ కూడాను. సో ఆ సినిమా రివ్యూతో కూడా మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన రివ్యూ అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి చాలు.